లో రెండవ హోమ్ గ్రౌండ్ల వ్యూహాత్మక ఎంపికలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ వంటి ఐపీఎల్ జట్లు రెండవ హోమ్ గ్రౌండ్లను ఎంచుకోవడం వెనుక ఉన్న ఆసక్తికరమైన వ్యూహాన్ని పరిశీలిద్దాం. ఈ ఎంపికలు కేవలం యాజమాన్య సంబంధాలు లేదా వ్యక్తిగత ఆటగాళ్ల గురించి మాత్రమే కాదు, వ్యూహాత్మక, లాజిస్టికల్ మరియు అభిమానుల నిశ్చితార్థ పరిగణనల మిశ్రమం ద్వారా నడపబడతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు విశాఖపట్నం. ఒక లెక్కించిన చర్య. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నం, వైజాగ్ ను తమ రెండవ హోమ్ గ్రౌండ్ గా ఎందుకు ఎంచుకున్నాయి? సమాధానం నగరం యొక్క బలమైన క్రికెట్ మౌలిక సదుపాయాలు, ఉత్సాహభరితమైన అభిమానుల సంఖ్య మరియు దక్షిణ భారతదేశంలో జట్టు పరిధిని విస్తరించే అవకాశంలో ఉంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించిన వైజాగ్ ఉత్సాహభరితమైన జనాలను ఆకర్షించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ సహయజమానులైన జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో లోతైన మూలాలను కలిగి ఉంది, వైజాగ్ను ఆదర్శవంతమైన ఎంపికగా చేస్తుంది. ఈ కనెక్షన్ వారి వ్యాపార ఆసక్తులు మరియు ప్రాంతీయ సంబంధాలతో సమలేఖనం చేయబడింది, వ్యూహాన్ని పరిచయాలతో మిళితం చేస్తుంది. కేరళ ఎందుకు కాదు? కేరళ బలమైన క్రికెట్ గుర్తింపు మరియు సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు మక్కువ మద్దతును కలిగి ఉన్నప్పటికీ వైజాగ్తో పోలిస్తే స్టేడియం సామర్థ్యం మరియు లాజిస్టిక్స్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటుంది. అందువల్ల ఆచరణాత్మక మరియు వ్యూహాత్మక దృక్కోణం నుండి వైజాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ మరియు గౌహతి. విస్తరిస్తున్న హారిజన్స్. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గౌహతిని తమ రెండవ హోమ్ గ్రౌండ్గా ఎంచుకోవడం ద్వారా సాహసోపేతమైన మరియు దార్శనిక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది, ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో క్రికెట్ను ప్రోత్సహించడం. గౌహతిలోని బసపారా స్టేడియం ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుంది మరియు అక్కడ మ్యాచ్లను నిర్వహించడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ అభిమానుల స్థావరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మాదిరిగా కాకుండా ఈ నిర్ణయం యాజమాన్య సంబంధాల ద్వారా ప్రభావితం కాలేదు, కానీ ఐపీఎల్ యొక్క అడుగుజాడలను కొత్త ప్రాంతాలకు విస్తరించాలనే కోరిక, కలుపుకోలు మరియు వైవిధ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రభావితమైంది.